హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను కౌంజు పిట్టలతో కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో ఇలాగ కౌంజు పిట్టల మాంసం తీసుకున్నాను. ఇది ఇలా శుభ్రం చేసుకొని మనం పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ ఆనియన్స్ వేస్తున్నాను. ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలాగ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇవి మనకి కొంచెం తొందరగా మగ్గాలి అంటే మనం ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్ ఎప్పుడైనా సరే ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. నేను అందుకని దీంట్లో ముందుగానే సాల్ట్ వేసేస్తున్నాను. అంటే కర్రీకి ఎంత సరిపోతే అంత, అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే మగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఈ కర్రీకి గ్రేవీ అంతా కూడా మనకి ఆనియన్ వల్లే వస్తుంది. అందుకని ఆనియన్ అనేది బాగా సాఫ్ట్గా అవ్వాలి. మనకి ఆనియన్ కుక్ అయితే కర్రీ ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎందుకంటే ఈ కౌంజు పిట్టలు అనేది మాంసం చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుందండి. దాన్ని ఎక్కువసేపు మనం కుక్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆనియన్ అంతా కూడా బాగా కుక్ అయినాయి కదా, బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇలా గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు చిల్లీస్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా కొంచెం మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను. ఈ కారము పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని, అంటే మనం కారము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా ఆనియన్కి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందాక కౌంజు పిట్టలు, మొత్తం ఆ మాంసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా పట్టేలాగా, అంటే మనం ఇందులో ఇప్పటి వరకు సాల్ట్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అలాగే పసుపు కారం కూడా వేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మొత్తము ఈ పీసెస్ అన్నిటికీ కూడా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనము దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇది కర్రీకి మనము ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. 1 కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ మాంసం చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మనము బోన్స్ కూడా తినేయచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుందండి ఇది. అందుకని ఎక్కువ మనకి ఇది ఉడకాల్సిన అవసరం ఉండదు, తక్కువే వాటర్ పడుతుంది. ఇలా మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ మళ్ళీ మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగా ఉడికింది కదా, మనకు కొద్దిగా ఆయిల్ అది పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనము గరం మసాలా వేసుకోవాల్సి ఉంటుందండి. నేను 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను ఇందులోను. ఈ ఒక్క మసాలా వేసుకుంటే సరిపోతుంది, ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదు. డిష్ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుందండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి చికెన్ కన్నా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే చికెన్ కన్నా కూడా చాలా హెల్దీ అండి ఇది.
చూసారా గ్రేవీ అంతా భలే కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. నేను ఇందులో వేసిన గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. చూడండి కర్రీ అంతా రెడీ అయిపోయింది కదా. అంతేనండి, మన కౌంజుపిట్ల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పీసెస్ అన్నీ చాలా సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దీన్ని ఇంకా మనం ఇలాగ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా మన కర్రీ అంతా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి. దీన్ని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చేసుకోండి.